ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా కేక్ డైరెక్ట్గా పెట్టలేదు కదా, అందుకని ఇలా పెడుతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. జూన్ 12 నా బర్త్డే అండి. గురువారం నైట్ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాను. నేను ఆ చిన్న వీడియోని అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. కొంతమంది విషెస్ చెప్పిన నా ఫ్రెండ్స్ కి, యూట్యూబర్స్ కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళందరూ కూడా వీడియో పెట్టచ్చు కదా అని నిన్ననే అడిగారు నాకు. కాకపోతే నాకు వెంటనే కుదరదు కదా వీడియో పెట్టడం, అందుకని లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు విషెస్ చెప్పి చాలా మంది బ్లెస్ చేశారండి. వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి అభిమానం ఇంకా మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ కేక్ కటింగ్ అయితే మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ కోసం అయితే చేసుకుంటున్నానండి. పిల్లలు అయితే చాలా హ్యాపీ కదా, ఏదైనా కేక్ వచ్చిందంటే వాళ్ళ గురించే నేనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అలాగే 1 వీక్ నుండి హెల్ప్ అవ్వక నేనైతే సరిగ్గా వీడియోస్ కూడా పెట్టట్లేదు. వీడియోస్ కూడా షూట్ చేయడం కూడా తగ్గించాను. అయినా సరే ఫ్రెండ్స్ అందరు కూడా అడిగారని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అందరూ కూడా చాలా మంది అయితే నా యూట్యూబర్స్ అందరూ కూడా విష్ చేసి బ్లెస్ చేశారు. వారందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ అయితే వీడియోని ఆ విఘ్నేశ్వరుడితోనూ అలాగే మా కాలనీ టెంపుల్లో ఉన్న ఆ వీరాంజనేయ స్వామి టెంపుల్తో స్టార్ట్ చేస్తున్నానండి. వీడియో అందరూ ఎక్కువసారి చూసే ఉంటారు, మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామని ఫస్ట్ అయితే ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఆ విఘ్నేశ్వరుడిని అయితే మీకు చూపిస్తున్నానండి. ఓం గణపతియే నమః. ఆ విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడు కదండి, అందుకనే ఫస్ట్ అయితే ఆ విఘ్నేశ్వరుడిని అయితే మీకు చూపిస్తున్నాను టెంపుల్లో. తర్వాత వీరాంజనేయ స్వామిని చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా నేను ఆ రోజు చేసుకున్న ఐటమ్స్ అండి. ఇది సాబుదానా లడ్డు. పిల్లల గురించి అయినా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తూనే ఉంటానండి. హెల్త్ బాగోపోయినా కానీ పిల్లల కోసం అయితే ఇలా లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత కొంచెం క్యారెట్ రైస్ అయితే చేశానండి. నేనైతే నాన్ వెజ్ తినను గురువారం, అందుకని కొంచెం క్యారెట్ రైస్ అయితే చేశాను. పిల్లల కోసం అయితే చికెన్ బిర్యానీ అయితే కొంచెం తెప్పించానండి. ఇంట్లో అయితే నేను చేయలేదు, నాన్ వెజ్ తినమని. ఆ రోజు నాన్ వెజ్ తినం మేము, వెజ్ ఆ రోజు, అందుకని కొంచెం క్యారెట్ రైస్ అలా స్వీట్ అయితే చేశాను. ఇలా కొంచెం పిల్లలకి ఎగ్ ఫ్రై అయితే రెడీ చేశానండి. ఇవన్నీ కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియోస్. వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని నేను ఫుల్గా అయితే నేను పెట్టలేదండి రెసిపీ అయితే. మా పిల్లలు చికెన్ దమ్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే ఇంట్లో చేయలేదులే కానీ పిల్లలకైతే ఇలా ఒక పార్సిల్ అయితే ఇలా ఆర్డర్ చేసాము, పిల్లల వరకు మాత్రమే. ఎలాగో ఎగ్ ఫ్రై ఉంది కదా, అలాగే ఇలా చికెన్ బిర్యానీ, ఆ 2 రెసిపీ అయితే పిల్లల కోసం. చూసారు కదా, మా పెద్ద బాబాయ్ వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి వాడే కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా వాడే పెట్టి మొత్తం అంతా కూడా డెకరేట్ చేస్తున్నాడండి. ఇద్దరు అన్నదమ్ములు కూడా మమ్మీ బర్త్డేకి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఇద్దరు కూడా. తను మా తమ్ముడు అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా నా వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక తను మా తమ్ముడు. ఇలా తమ్ముడు అలాగే పిల్లలు, మా హస్బెండ్, నేను అందరం కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేసుకుంటామండి. ఇంకెవరిని అయితే బయట నుండి ఎవరిని పిల్లము మేము. పిల్లల బర్త్డేకి అయితే కొంచెం పిల్లల్ని అయితే పిలుస్తాం కానీ
పెద్దలు బర్త్డేలకి ఎందుకులే అన్నట్టు మా ఆయన అయితే చిన్నపిల్లని పిలుస్తానన్నారు, వద్దన్నా నేనైతే. చూసారు కదా కేక్ అయితే లుక్ ఇలా ఉందండి. కేక్ అయితే చాలా మంది నన్ను ఫ్రెండ్స్ అయితే అడిగారు పార్టీ ఏదని. నేనైతే ఎంత దూరంలో నుండి ఫ్రెండ్స్కి అయితే ఇవ్వలేను కదా, అందుకే ఇలా అయితే చూపిస్తున్నాను. ఎవరెవరైతే నాకు విషెస్ చేశారో, పార్టీ అడిగారో అందరికీ కూడా ఫ్రెండ్స్ మీకోసమే ఈ కేక్. అప్పుడే ఉంటే ఇంకా చెప్పాను కూడా ఉందా దీనికి? చెప్పాను అదే చూడలేదు చెప్పాను. ఇది కొంచెం తీసుకెళ్ళి ఒక ప్లేట్ లో పెట్టాము. దేవుడి గదిలో అవసరం లేదు కానీ ఒక ప్లేట్ లో పెట్టామండి కదా. నేను ఏ ఐటెం చేసుకున్నా ఇంట్లో ఫస్ట్ అయితే దేవుడికి పెట్టుకుంటానండి. అందుకని ఫస్ట్ చిన్న పీస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను దేవుడికి. కొంచెం క్రీమ్ తింటాను. కింద పడేది తీసేనా రపం చదువుతుంది మనం. పెళ్ళైన తర్వాత మనకి తల్లైనా తండ్రి అయినా ఫ్రెండ్ అయినా అన్నీ కూడా హస్బెండే కదండి. చూడండి మా హస్బెండ్ అయితే తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈరోజు అయితే ఆయనకి ఆఫీస్ ఉంది, కొంచెం చాలా బిజీగా ఉన్నారు. కేక్ కటింగ్ గురించి నా దగ్గరికి అయితే వచ్చారు, కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేస్తున్నారు ఆయన నాతో. థ్యాంక్ యూ, ఆశీర్వదించు. అన్నయ్య ఫేవరెట్ వచ్చేదండి అన్నయ్య కాదు ఫేవరెట్. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా కేక్ డైరెక్ట్ గా పెట్టలేదు కదా, అందుకని ఇలా పెడుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికి ఎవరెవరైతే నాకు విష్ చేశారో. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు పిల్లలైతే వారి పనిలో వాళ్ళు ఉన్నారండి. కేక్ అయితే ఒక పట్టు పడుతున్నాడు మా పెద్ద బాబు. హాయ్ చెప్పు మా వ్యూవర్స్ కి, కొంచెం టెన్షన్ కాదు.
వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.